ఈ వీడియోలో నేను ఈరోజు మాత్రిక లేదా మ్యాట్రిక్స్ను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియోలో మాత్రికలు లేదా మ్యాట్రిసెస్ గురించిన అనేక ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుందాం. ఈ మ్యాట్రిక్స్ అనే పేరుతో ఇంగ్లీష్లో ఒక సినిమా కూడా ఉంది. స్క్రీన్ మీద కనిపించే పోస్టర్ ఆ సినిమాలోనిదే. సరే, అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి? దీనిని ఎవరు ప్రవేశపెట్టారు? అంటే మాత్రిక లేదా మ్యాట్రిక్స్ను తొలిసారిగా గణిత శాస్త్రవేత్త అయిన ఆర్థర్ కాలే ప్రవేశపెట్టారు. మాత్రిక అంటే కొన్ని సంఖ్యలను అడ్డు వరుసలు, నిలువు వరుసలలో దీర్ఘచతురస్రాకారంలో అమరిస్తే అట్టి అమరికను మాత్రిక అంటారు. ఉదాహరణకు 1, 0, -7, π, 5, 11. దీనిని ఒక దీర్ఘచతురస్రాకార మాత్రికగా చెప్పవచ్చు. 1, 0, -7, π, 5 మరియు 11లను మూలకాలు లేదా ఎలిమెంట్స్గా పిలుస్తారు. ఈ మాత్రికను గమనిస్తే ఇందులో 2 అడ్డు వరుసలు లేదా 2 రోస్ ఉన్నాయి. అలాగే 3 నిలువు వరుసలు లేదా 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 2 రోస్ మరియు 3 కాలమ్స్ ఉండడం వల్ల ఈ మాత్రికను 2×3 మాత్రిక అని అంటారు. 2×3 మ్యాట్రిక్స్ అంటే దీని అర్థం ఈ మాత్రికలో 2 రోస్ మరియు 3 కాలమ్స్ ఉన్నాయని తెలియజేస్తుంది. ఇంకొక ఉదాహరణని తీసుకుంటాను. మాత్రిక 1, దీనిలో ఒకే ఒక మూలకం ఉంది. అలాగే దీనిని 1×1 మ్యాట్రిక్స్ అనవచ్చు. అంటే ఒక రో మరియు ఒక కాలం ఉన్నాయి. అలాగే ఇంకొక మాత్రిక 3, 7, 17ని చూడండి. ఈ మ్యాట్రిక్స్లో ఒక రో ఉంది. ఇది 1 రో. అలాగే 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనిని 1×3 మాత్రిక అని అంటారు. అర్థమైంది కదా? మ్యాట్రిక్స్ అంటే ఏంటో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మాత్రికను రాస్తున్నాను చూడండి. 3, 5, 0, 0, -1, -7. ఈ మాత్రికలో 3 రోస్ అలాగే 2 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మాత్రికను 3×2 మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. 3 రోస్ అండ్ 2 కాలమ్స్. మీకు అర్థమైంది కదా? మాత్రిక ఒక దీర్ఘచతురస్రాకార అమరిక అని, అందులో ఉన్న నంబర్స్ని ఎలిమెంట్స్గా పిలుస్తారని, అలాగే రోస్ మరియు కాలమ్స్ గురించి నేర్చుకున్నారు కదా? ఇదంతా సరే, మరి ఈ మ్యాట్రిక్స్కు ఈ పిక్చర్కు సంబంధం ఏంటి? ఈ నంబర్స్ కేవలం నంబర్స్ మాత్రమే కాదు, ఇవి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రతి స్థానానికి ఒక విశేషం ఉంటుంది. కంప్యూటర్ గ్రాఫిక్లో ఈ మాత్రికలను ఉపయోగిస్తారు. ప్రతి ఒక్క మూలకం ఒక్కొక్క పాయింట్ని తెలియజేస్తుంది. అలాగే కలర్ ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఇక బీజగణితం విషయానికి వస్తే ఈ మాత్రికలను యాడ్ చేయవచ్చు. అలాగే సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివిజన్, ఎక్సెట్రా. అంతేకాకుండా ఈ మాత్రికలకు విలోమ మాత్రికలను కూడా కనుక్కోవచ్చు. సాధారణంగా మాత్రికలో నంబర్ని మూలకాలుగా తీసుకుంటాం. ముందు తరగతులలో సమీకరణాలను మాత్రికల రూపంలోకి ఎలా మారుస్తారు అనే విషయాలను నేర్చుకుంటారు. అలాగే ఫ్యూచర్లో ఈ మాత్రికలను ఉపయోగించి కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకుంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.